శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సంపద వృద్ధి చెందాలంటే మనం ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగలడం లేదని బాధ చాలా మందిలో ఉంటుంది. కానీ మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక్క రూపాయి అన్నా మిగలాలంటే ఈ కింది పనులు చేసి చూడండి. మన ఇంటి ముఖద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెప్పుల్ని కానీ ఎటువంటి వస్తువుల్ని కానీ ఎదురు ఉంచకూడదు. మన ఇంటి ఈశాన్య భాగం ఎటువంటి పరువులు లేకుండా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇంట్లో నల్లగా చుక్కలు చుక్కలుగా నీరు కారకుండా వాటిని సరిచేసుకోవాలి. పక్షులకు ఆహారం పెట్టడం వల్ల కూడా మన సంపద వృద్ధి చెందుతుంది. మనం డబ్బును భద్రపరిచే స్థలంలో అంటే బీరువాలో ఎప్పుడూ నీట్గా ఉండాలి. అందులో ఇనుప వస్తువులు పెట్టడం చేయకూడదు. మీ ఇంట్లో అక్వేరియం ఉన్నా కూడా సంపద పెరుగుతుంది. మీ ఇల్లు ఎప్పుడూ మీ ప్రధాన రహదారికి కొంచెమన్నా ఎత్తులో ఉండాలి. అదేవిధంగా మీ ఇంటి సింహద్వారానికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఫోటోను చూసుకొని వెళ్ళటం వలన మనకి సంపద వృద్ధి చెందుతుంది. అదే మరియు వచ్చేటప్పుడు వినాయకుడి విగ్రహం లేదా వినాయకుడి ఫోటో మన సింహద్వారానికి ఎదురుగా ఉంటే మనం వెళ్ళేటప్పుడు మనకి అంతా మంచే జరుగుతుంది. ఇలా చేయటం వలన మన సంపద వృద్ధి చెందుతుంది.